అన్నిటికీ వాళ్ళు స్పాన్సర్ గా ఉంటే ఇదే టైంలో ఇదే సెకండ్ లో బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు నేను చెర్రీ మానేస్తాం. ఎవరు చేయమన్నాడయ్యా? నేను వీడియో పెట్టేస్తా. అలానకు ఎవరు బెదిరిస్తారో వీడియో చేస్తారు, నువ్వు చేసుకో. దమ్ము ధైర్యం ఉంటే వీడియో చేయరా నా మీద. మీకు తెలియని వాళ్ళకి చెప్తున్నాను, నిన్న హెచ్సిబి ఛానల్లో ఒక లైవ్ జరిగిందిరా. అందులో బిఎస్వై బయ్యా సన్నీ యాదవ్ వచ్చాడు, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ చెర్రీ వచ్చాడు, అండ్ విజ్జు గౌడు, చందు వీళ్ళందరూ వచ్చారు. నాన్ వెజ్ కూడా పేవమన్నారు, పిలిచాను. అక్కడ కాంట్రవర్సీ అయింది. ఐ తెలియదు ఇష్యూ. అరే నాకు తెలియక అడుగుతాను. నా పాటికి నేను కూర్చొని సీజన్ 4 స్టార్ట్ చేసుకొని నేను సుబ్బారావు క్యారెక్టర్ ఆన్ చేసుకుని నా పాటికి నేను ఫనీ వీడియోస్ చేసుకుంటాను అంటారా? నన్ను వీళ్ళు కాంట్రవర్సీకి లాగి నేను ఇప్పుడు 6 నెలల ముందు బ్యాక్ చేసిన వీడియోని తీసుకొచ్చి ఈ బయ్యా సన్నీ యాదవ్ అనే ఆయన మెన్షన్ చేసినాడు. అరే నీ మీద ఒక 6 months బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్ ఒక రోస్టర్ ఒక బ్రదర్, ఆయన పేరు కింగ్ చంద్రహాస్, ఆ బ్రదర్ ఒక వీడియో చేసిరా నీ మీద. నువ్వు ఎంత లోఫర్ నా కొడుకు 2 వీడియోస్లలో క్లియర్ కట్గా చెప్పారు. నాకు తెలియదు ఆయన చేసినట్టు. మన సబ్స్క్రైబర్స్ నాకు లింక్ పంపించారు అనమాట. అన్న ఆయన చూడు భలే జెన్యూన్గా మాట్లాడింది అన్న అని చెప్పి. మంచి విషయం. నేను ఆయన ఫేవర్గా చేయలేదే. ఎప్పుడో 6 నెలల బ్యాక్ నాకు అరే ఇది తప్పురా, దీనివల్ల నీ వాల్యూ పోద్దయ్యా, నువ్వు అంతా కష్టపడి వీడియోలు చేస్తున్నావు కదా, ఇది ఈ మిస్టేక్ సెట్ చేసుకున్నావు అంటే ఇంకా ప్రాపర్గా ఉంటుంది అని నాన్ వేసిన పైన 2 వీడియోస్ చేసిన 6 నెలల ముందు. వీళ్ళందరికీ నాన్ వేసిన వీళ్ళపైన పర్ఫెక్ట్ పాయింట్ పట్టుకొని ఆ బెట్టింగ్ యాప్ అనే పాయింట్ పట్టుకొని సావగొడతా అంటే ఏ పాయింట్? అసలైన నిజం, ఈ నిజం మీరు తెలుసుకున్నాక అమ్మ ఇన్నాళ్ళు మమ్మల్ని ఎంత మోసం చేస్తున్నారు అని మీరు బాధపడతారు. ఓకే, అది పక్కన పెట్టండి. ఈ చైనా షర్ట్కి ఆ లోన్ యాప్లకి సంబంధాలు ఏంటో చెప్తే ఇంకా షాక్ అవుతారు. అందుకే చైనా షర్ట్ వేసానమాట. ఓకే, కమింగ్ టు ద పాయింట్. ముందు ఈ లోన్ యాప్లకి బెట్టింగ్ యాప్లకి ఉన్న అవినాభావ సంబంధం ఏంటో చెప్పే ముందు మీకు చిన్న పెట్టకథ చెప్తాను. ఆ పెట్టకథ చెప్పాక మీకు సినిమా అంతా అర్థమవుతుంది. పుల్లారావు అనే వ్యక్తి అప్పారావు అనే బెట్టింగ్ కంపెనీకి వెళ్ళి 10 లక్షలు పోగొట్టుకున్నాడు ప్యాకాట ఆడేసి. సో బయటకు వస్తూ అనుకుంటున్నాడు, అయ్యో కూతురు పెళ్ళుంది, కొడుకు స్కూల్ ఫీజు కట్టాలి, ఇంట్లో చాలా అప్పులు ఉన్నాయి, అనవసరంగా ప్యాకాట ఆడానే 10 లక్షలు పోగొట్టుకున్నాను. 10 లక్షలని 12 లక్షలు 15 లక్షలు చేద్దాం అనుకున్నాను, కానీ పోయే 10 లక్షలు చాలా బాధగా ఉంది, ఎవరైనా అప్పిచ్చినోడు ఉంటే బాగుండు అని అప్పారావు బెట్టింగ్ కంపెనీ నుంచి బయటకు వస్తుంటే ఎదురుగా కనబడిన కంపెనీయే వెంకట్రావు లోన్ కంపెనీ. వెళ్తుంటే అక్కడ ఏజెంట్ అడుగుతున్నాడు, సార్ లోన్ ఏమైనా కావాలా, ఇబ్బందుల్లో ఏమైనా ఉన్నారా, మీకు చాలా తక్కువ డబ్బులు సార్, చిటికలో ప్రాసెస్ అయిపోతుంది, వెంటనే లోన్ ఇప్పిస్తాము అని అన్నారు. వీరికి కావాల్సింది డబ్బు, ఎందుకంటే ఆ పోయిన 10 లక్షలని వెనక్కి తిరిగి తెచ్చేసుకోవాలని. సో సరైన సమయంకే తగిలాడు, అందులోనూ ఎదురుగానే ఉన్నాడు, వేడి మీద వేడి వెళ్ళాడు, సైన్ చేశాడు, 5 లక్షలు పట్టుకొని వచ్చాడు. మళ్ళీ 5 లక్షలు పట్టుకొని వచ్చి మళ్ళీ వెళ్ళాడు. ఏది అప్పారావు బెట్టింగ్ కంపెనీకి వెళ్ళి ఆ 5 లక్షలు కూడా ఆడి అది కూడా పోగొట్టుకున్నాడు. సో 5 లక్షలు పోగొట్టుకొని మొత్తం పోయిందంతా 15 లక్షలు. సో మళ్ళీ బాధపడుతూ బయటకు వచ్చారు. నీ అమ్మ పోయిన 10 లక్షలే కాకుండా ఈ బొక్కలో 5 లక్షల లోన్ ఒకటి, పోన్లే లోనే కదా అని తర్వాత తీరుద్దాంలే అనుకొని 4 రోజులు అయ్యాక చూశారు. ఆ 5 లక్షల లోన్ కాస్త 6 లక్షలు అయిపోయింది. ఏదంటే మనోడు సర్వీస్ ట్యాక్స్లు, జిఎస్టీలు, బిఎస్టీలు అన్నీ వేశారు. లోన్ వెళ్ళే తర్వాత చూద్దాం అని అనుకున్నారు. 6 నెలలు చూస్తే అది 10 లక్షలు అయిపోయింది. సో బెట్టింగ్ యాప్లో 10 లక్షలు, లోన్ యాప్లో 10 లక్షలు 2 పోయాయి. సో ఇక్కడ అసలైన ట్విస్ట్ ఏంటంటే అప్పారావు బెట్టింగ్ కంపెనీ, వెంకట్రావు లోన్ కంపెనీ ఇద్దరు అన్నదమ్ములు. అర్థమైందా? సో మొత్తానికి మనోడి బొక్క ఎంత పడింది? 20 లక్షలు. సో ఇక్కడ నీతి ఏంటి? ఐగాలు మోసగాలు. సో నీ అవసరాన్ని వాళ్ళు వాడుకొని నిన్ను నాశనం చేసేవాళ్ళు ఈ లోన్ కంపెనీస్. అప్పు చాలా దరిద్రమైందని అందరికీ తెలుసు. సో ఈ బెట్టింగ్ యాప్లకి లోన్ యాప్లకి సంబంధం ఏంటి సార్ అంటే, అరే ఇదే ఇంత చెప్పాక కూడా మీకు అర్థం అవ్వలేదా? ఫస్ట్ బెట్టింగ్ ఆడతారా, పోగొట్టుకున్నాక లోన్ కంపెనీ వాళ్ళు నిన్ను ప్రోత్సహిస్తారు, లోన్ తీసుకోండి, వద్దంటూనే తీసుకోండి అంటారు. ఫోన్లే మన డబ్బులు మళ్ళీ వెనక్కి తెచ్చుకుందామని ఈ దగ్గర లోన్ తీసుకొని మొత్తం మునిగిపోయి సూసైడ్ చేసేసుకుంటారు. సో లీగల్ చట్టపరంగా నువ్వు అగ్రిమెంట్లో సైన్ చేసావు కాబట్టి నీ ఇల్లుని మొత్తం అన్నిటిని జప్తు చేసేస్తారు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ బెట్టింగ్ యాప్లకి లోన్ యాప్లకి సంబంధాలు ఏంటి. ఈ యాప్లన్నీ ఏ దేశాల్లో తయారవుతాయి, ఎక్కడ రిజిస్ట్రేషన్ అవుతాయి, వాటికి ఏమైనా కస్టమర్ సపోర్ట్ ఏమి ఉండదు. ఒక్కసారి మీ బ్యాంక్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మీరు లాగిన్ అయ్యాక మీ దగ్గర నుంచి డబ్బులన్నీ లాగేయడమే. మీకు ఆన్లైన్లో మీకు మళ్ళీ చెప్తున్నాను, బయట ఆడితే నీ చుట్టుపక్కల స్నేహితులు చెప్తారు, అరే డబ్బులు పోతున్నారా, అరే వద్దురని. ఆన్లైన్లో ఎవరు చెప్తారు నీకు? ఎవరైనా వచ్చి చెప్తారా? జస్ట్ వేయడమే పోయింది, చచ్చిపోడు. అలా ఎన్ని మందో జరిగాయి, ఎన్నో మంది చచ్చారు. సిగ్గుతో చాలామంది బయటికి రారు, బయటికి చెప్పుకోరు ఈ విషయాన్ని. దయచేసి అర్థం చేసుకోండి.
చాలా డేంజర్. ఓకే.